ఏదో వేగ్ గా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి ప్రజలు మర్చిపోలే కదా. మీరు మర్చిపోతు చరిత్ర తెలంగాణ ప్రజలకు అంతా గుర్తుంది. మీరు ఏం చేసిరు, దళిత నాయకులకు ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే కుట్రతోటి మీరు ఎమ్మెల్యేని జాయిన్ చేసుకున్నారు కదా, మర్చిపోయిరా అండి? అందుకే ఇవాళ నేను ఏమంటున్నానంటే దయచేసి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రతిపక్ష నాయకుడు సపోర్ట్ చేయండి. మీరైనా సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధం. 10 ఏళ్లలో మీరు ఎట్లాగూ తీసుకోలే, మీరు ప్రతిపక్ష నాయకుడు కలవలే. ఇవాళ మేము ఏమంటున్నాం ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రతిపక్ష నాయకుడా మీరు అసెంబ్లీకి రండి అన్న. నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. నేను ఒక ప్రొఫెసర్ గా పిల్లలు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఏమని అంటే, రేపు నాకు భయం వేస్తుంది ప్రతిపక్ష నాయకుడు అండి రోల్ రాయమంటే ఫామ్ హౌస్ ఉంటారని రాస్తారేమో రేపు పిల్లలు, నాకు అదే భయం అవుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది అంటే అధికారంలో ఉంటే తప్ప ప్రతిపక్షంలో ఉంటారు, చట్టసభలకు రావా? మరి ఇక చట్టసభలు ఎందుకండి? చట్టసభలు బంద్ చేద్దామా చెప్పమనండి. మరి అందరూ ఫామ్ హౌస్ లో కూర్చొని పరిపాలన చేద్దామా? ఇదేనా మనం రేపు భవిష్యత్ తరాలకు ఇచ్చే మెసేజ్? అందుకే నేను ఏమంటున్నానంటే దయచేసి మాట్లాడే ముందు మీరు చేసినటువంటి చరిత్రను చూసుకోండి, మీరు చేసినటువంటి అవినీతిని గుర్తు చేసుకొని మాట్లాడితే బాగుంటది. లేకుంటే తెలంగాణ ప్రజలు మొన్న బుద్ధి చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్ లో, రేపు జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా కనీసం మీకు డిపాజిట్ వస్తుందో రాదో అది చూసుకో.